SSTV. హాయ్ యోస్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏముందండి, వీకెండ్ కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు వెళ్ళిపోతారు అనేది జనాలకి బాగా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో అందులో నుంచి ఒకరు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతారు. భరణి వెళ్ళిపోయిన తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరి ఆట కూడా బాగానే ఉంది. వాళ్ళందరి మీద ఎక్కువ ఓట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే జనాలు వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయడానికి కూడా అలవాటు పడిపోయి ఉంటారు. అయితే బిగ్ బాస్లో ఎప్పుడు ఎలిమినేషన్ అనేది కామన్, కానీ ఈసారి ఎలిమినేషన్కి ముందు మిడ్ వీక్లోనే అంటే శుక్రవారమే ఆయేషా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే తను డెంగ్యూతో బాధపడుతుంది. సో హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా అది వైరల్ ఫీవర్ కాబట్టి ఈ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి తనని ఇంటికి పంపించేయటం జరిగింది. ఆయేషా ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతుందని అనుకున్నారు. ఆయేషా తన ప్రాబ్లం వల్ల బయటకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఓట్లు తక్కువ వచ్చింది అలేఖ్య టిపికల్స్ రమ్యకి. సో రమ్య తనుజ విషయంలో, కళ్యాణ్ విషయంలో కలెక్ట్ చేసుకోవడం వల్ల, అలాగే రీతు విషయంలో కూడా కలెక్ట్ చేసుకోవడం వల్ల, మాధురితో ఫైటింగ్ వల్ల బాగా నెగిటివిటీని తెచ్చుకుంది. ఆల్రెడీ ఆమెకి బయట చాలా నెగిటివిటీ ఉంది. ఇంట్లోకి వచ్చాక ఏదైనా మారుతుందా అని అనుకున్నారు అందరూ. అలాగే ఆమె ఫ్యాన్స్ కూడా ఇంట్లో అందాలు ఆరబోతు చేస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇంట్లో ఆమె అనుకున్నంత రీతిగా, ఊహించుకున్నంత రీతిగా ఉండకపోవడం, అలాగే జనాలతో ఎక్కువ ఉండకపోవడం, ఎక్కువ మాదిరితో లేదా డెమాండ్తో ఉండటం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, అందరి మీద ఎలిగేషన్స్ వేయటం మీదే తను ఫోకస్ పెట్టుకుంది. తన ఆట మీద తను ఫోకస్ పెట్టుకుని ఉంటే గనక ఇంటి నుంచి ఈసారి తను వెళ్లకుండా ఉండేది. అయితే ఆయేషా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ముందుగానే మిడ్ డేలోనే తను వెళ్ళిపోవడం వల్ల తర్వాత టార్గెట్ ఖచ్చితంగా రమ్య అని తెలుసు. రమ్య వెళ్ళిపోవడానికి కారణాలు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో అందరూ ఊహించినట్టుగానే రమ్య హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ముందు నాగార్జున వచ్చి ఈ సండే ఇస్ ఎ ఫన్ డే అని చెప్పి హౌస్ మేట్స్ అందరితో కొన్ని ఆటలు ఆడించారు. అలాగే ఒక వస్తువుని చూపించి, అలాగే హీరో నేమ్ చూపించి, ఆ రెండింటికి రిలేటెడ్గా సాంగ్ని కనుక్కోమన్నారు. అందరూ సరదాగా సాంగ్ని కనుక్కొని సరదాగా ఆడడం జరిగింది. అయితే ఫన్నీగా అనిపించినప్పటికీ కూడా ఒక్కొక్కరుగా సేఫ్ అవుతూ వచ్చారు. సాయి శ్రీనివాస్ హౌస్లో సైలెంట్గా ఉన్న సాయి శ్రీనివాస్ కూడా సేఫ్ అయిపోయాడు. ఎందుకంటే అంతకుముందు మాధురితో గొడవైంది. ఇది కూడా దీనికి కారణం రమ్యయే. రమ్య తనకి పోర్ట్రేట్ చేయడం వల్ల, నీతో కలిసినందుకే మాధురి నన్ను దూరం పెడుతుందని చెప్పడం వల్ల, ఆ విషయాన్ని తను అడగడం వల్ల, తనుజాకి నువ్వు దూరంగా మాధురికి ఉండు, నువ్వెందుకు డిపెండ్ అవుతున్నావు, భరణి అలాగే వెళ్ళిపోయారు కదా అని తను చెప్పాడు. అలా చెప్పాడని చెప్పి మాధురి తనని మొహం మీద అడిగేసింది. సో మీరెందుకు మరి రమ్యకు చెప్పారని సాయి శ్రీనివాస్ అడగడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏర్పడింది. దీనికి గొడవకి కారణం కూడా రమ్యయే. ఆ గొడవ జరగడం వల్లే సాయి శ్రీనివాస్ బాగా ఎలివేట్ అయ్యాడు. సో మాధురితో గొడవ పెట్టడం వల్ల, చక్కగా మాట్లాడడం వల్ల, సాయి శ్రీనివాస్ లో కూడా విషయం ఉందని తెలుసుకోవడం వల్ల ఏంటో కూడా తనకి కూడా ఓట్లు పడ్డాయి. రమ్యకి పాపం బాయ్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, ఆమెకి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉన్నా, ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నా, ఏదేమైనప్పటికీ కూడా ఎందుకో ఇలా చాడీలు చెప్పడం వల్ల, నా పక్కన కంటెస్టెంట్స్ని హైప్ చేయటం వల్ల తన ఇది తగ్గిపోయి, తనకి ఓట్లు తగ్గిపోయాయి. సో తను ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, తను బయటకు వెళ్తున్నప్పుడు నాగార్జున ఎక్స్పెక్ట్ చేసావా ఇంత తొందరగా బయటకు వెళ్తానని అని అంటే, నేను ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేశాను సార్, నేనేం బాధపడను అని చెప్పేసి అంది. ముందే ఎక్స్పెక్ట్ చేసావా అని అన్నారు. యాక్చువల్గా ముందు వీక్లో కనుక నామినేషన్స్ పెట్టి ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా అగ్ని పరీక్షల నుంచి మాధురి కూడా వెళ్ళిపోయి ఉండేది. కానీ ఒక వీక్ సేఫ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అగ్ని పరీక్షల నుంచి ఒకరు ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఆయేషా దాటిపోవడం వల్ల రమ్యకి రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా రమ్య ఏవిని కూడా వేసి చూపించారు. నా కెరియర్ మీద ఫోకస్ పెట్టండి, నేను ఖచ్చితంగా నేనేంటో చూపిస్తానని చెప్పిన రమ్యకి ఒక్క వీక్ మాత్రమే హౌస్ లో ఉండి సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. రమ్య ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.